హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను నా లాస్ట్ వర్కింగ్ డే ఎలా జరిగిందో చూపించబోతున్నా. బిఫోర్ దాట్ లాస్ట్ వీడియోలో నేను నా జాబ్ రిజైన్ చేశానని మీకు చెప్పడం జరిగింది. సో ఎందుకు రిజైన్ చేశాను, రీజన్ ఫైండ్ ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అన్నప్పుడు కొంతమంది మాస్టర్స్కి వెళ్తున్నా అన్నారు, కొంతమంది అబ్రాడ్ మూవ్ అవుతున్నా అన్నారు, కొంతమంది జాబ్ స్విచ్ అవుతున్నా అని గెస్ట్ చేశారనమాట. యా, సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ pretty much straightforward. నేనైతే మాస్టర్స్కి వెళ్ళట్లేదు. అండ్ ఐమ్ లైక్ 23 now, and it's not too late to go for masters, but I dropped my plan going for masters. And నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది కూడా అడుగుతుంటారు మాస్టర్స్కి వెళ్తున్నావా అది అని. కాదు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ మాస్టర్స్. నాకు ఇంకా మాస్టర్స్కి వెళ్ళే ఆలోచనలు లేవు, మైండ్లో నుంచి అయితే తీసేసిన. అండ్ సో మాస్టర్స్ అని గెస్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బట్ మేబీ నేను చూపించిన కొన్ని క్యూస్ మీకు అలా అనిపించి ఉండొచ్చు, బట్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ మాస్టర్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి జాబ్ స్విచ్ అవుతున్నావా అంటే నేను జాబ్ స్విచ్ అవుతున్నా. అండ్ ఎందుకు స్విచ్ అవుతున్నా, ఏ కంపెనీ జాయిన్ అవుతున్నా అనేది అయితే మనం కమింగ్ ఫార్వర్డ్ మీరు నా ఛానల్లో చూస్తారు. బట్ లాస్ట్ వీడియోలో చాలామందికి కొంచెం నేను సరిగ్గా ఆన్సర్ చేయలేదు అనిపించింది అనమాట. సో ఐ సెడ్ రీజన్, ఎందుకు మారుతున్నానో రీజన్ చెప్పాను, ఎందుకు జాబ్ వదిలేనో రీజన్ చెప్పాను, బట్ ఏం చేయబోతున్నాను అనేది నేను చెప్పలేదు. అండ్ దానివల్ల మీ అందరికీ చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి, అండ్ కొంతమంది చాలా చెడుగా అర్థం చేసుకుంటున్నారు. సో అవన్నీ కాదు, అక్కడ నేను రీజన్స్ చెప్పాను, అక్కడ జాబ్ వదిలేయడానికి రీజన్ ఏంటి అనేది నేను చెప్పాను. బట్ వదిలిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మాత్రం నేనైతే జాబ్ సెర్చ్లో ఉన్నాను, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను కొత్త కంపెనీ జాయిన్ అవ్వడానికి. సో ఈ వీడియోలో నా లాస్ట్ కంపెనీ ఎట్లా లాస్ట్ వర్కింగ్ డే అయ్యిందో మీరు చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ ఆర్ ఎనీథింగ్, డూ లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే, ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో రెడీ అయిపోయి అయితే ఉన్నాను. 11:30 అవుతుంది. ఆఫీస్లో ఇవాళ ఎవ్వరు ఉండరు, ఫ్రైడే. దట్టు ఇవాళ మా ఆఫీస్లో ఏదో ఈవెంట్ ఉంది. మొత్తం ఆఫీస్లో మొత్తం ఫ్రెండ్స్ అందరూ రామని చెప్పేశారనమాట. సో ఏకాకలాగా నేనే వెళ్ళి ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. ఫార్చునేట్లీ నా టీమ్ లీడ్ నా గురించి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి, ఒట్టి చేతులతో నిన్ను పంపించలేము అని ఆయన వస్తా అన్నారు. ఆయన తప్ప ఇంకెవ్వరు ఉండరు ఆఫీస్లో. బట్ టీం వాళ్ళందరికీ చెప్పాల్సినవన్నీ కూడా ముందే అయిపోయినాయి అనమాట, నేను మాట్లాడేసుకున్నాము. సో ఎగ్జిట్ ఫార్మాలిటీసు అండ్ లాస్ట్లో నేను మళ్ళీ వెళ్ళే ముందు చాలా కంగారు, చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో హ్యాండ్ ఓవర్స్, కేటీస్ అవన్నిటితో చాలా బిజీగా ఉండే. సో ఎవరితోనే సరిగ్గా మాట్లాడడానికి కానీ, వెళ్ళిపోతున్నాను ఒక 4 ఫోటోలు తీసుకోవడానికి కానీ అస్సలు కాలేదనమాట, వీలు పడలేదు. బట్ నేనైతే చాలా మిస్ అవుతున్నా అనమాట, నా లాస్ట్ వర్కింగ్ డే ఎక్కడ కూడా సరిగ్గా చేసుకోలేకపోయాను అనేసి. బట్ ఏది ఏమైనా లాస్ట్ వర్కింగ్ డే అనేది మనం చేసిన కంపెనీలో చాలా మెమరబుల్ డే అనమాట. సో ఐ వుడ్ సే ఎవ్వరు కూడా కంగారు పడి లూజ్ చేసుకోకండి, ఆ డేస్ని నెమ్మదిగా ప్లాన్ చేసుకోండి హ్యాపీగా. సో నేనైతే ఇంటర్వ్యూస్ ఇవ్వడం వాటిలో కొంచెం బిజీ ఉండే అనమాట. అనుకోలేదు సడన్గా ఇక్కడికి వస్తాను అని. ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే రోజు ఒక పని పడింది, మళ్ళీ నా ఓల్డ్ కంపెనీకి వచ్చాను. ఇది చూసారా నా పాత కంపెనీ, ఇక్కడే నేను వర్క్ చేస్తుండే దివ్యశ్రీలో. సో అనుకోకుండా నాకు ఇక్కడ ఒక G2లో వర్క్ అయితే పడింది అనమాట, చిన్న ఈవెంట్ లాగా అనమాట. సో అక్కడికైతే రావడం జరిగింది. సో ఇక G2కి నా లాస్ట్ వర్కింగ్ డే రోజు రావడం, ఇంకా అప్పుడే మళ్ళీ నా పాత కంపెనీ ద్వారం చూడడం, ఇదంతా కూడా నాకు ఒక చిన్న మెమరీస్ అన్నీ కూడా స్ట్రైక్ అయినాయి. అలాగా మళ్ళీ మన సిటీ వదిలి వెళ్ళిపోతున్నాం కాబట్టి కొంచెం ఈ ప్లేసెస్ అన్నీ మళ్ళీ నా మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నేను చాలాసార్లు ఫోటో దిగి వ్లాగ్స్ చేశాను, మీకు గుర్తుంటే చూడకపోతే ఆ వీడియోస్ అన్ని వెళ్ళి చూడండి. అండ్ నా యాక్సెంచర్ పక్క కంపెనీనే ఇక్కడ అనమాట, ఒక బిల్డింగ్ ఉంది G2 అని. సో ఇక్కడ నా వర్క్ అయిపోయిందనమాట. సో అది అయిపోయిన తర్వాత ఒక క్లిప్ తీసుకుందాను, బ్లాగ్ గురించి అయితే రికార్డ్ చేశాను. బట్ లోపల ఏం జరిగిందో నేను ఏం చెప్పలేకపోతున్నా, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. అండ్ ఇదనమాట లిఫ్ట్లో. సో ఇప్పుడు 12:30 అయిపోయింది. 1 o'clock లోపు నేను ఆఫీస్కి వెళ్ళి రీచ్ అయ్యి నా ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఐటీ టీం వాళ్ళు కానీ, ఇంకా ఐడి కార్డ్ తీసుకునే వాళ్ళు కానీ, సెక్యూరిటీ టీం కానీ ఇవాళ 4 o'clockకే వెళ్ళిపోతారనమాట. సో నేను లంచ్ చేయడానికి ముందుగానే వెళ్ళిపోతున్నాను. బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలి అంటే ముందుగానే వాళ్ళకి చెప్పాలన్నమాట. మన లాస్ట్ వర్కింగ్ డే రోజు వాళ్ళకి ఈమెయిల్ వెళ్తుంది, సో ఈ అబ్బాయి వస్తాడు, కలెక్ట్ చేసుకుంటాడు, ఉండండి అనేసి. సో మనం వాళ్ళకి కాల్ చేసి నేను పలానా టైంకి వస్తాను అని చెప్పొచ్చు. బట్ ఈరోజు మా ఫ్యామిలీ ఈవెంట్ ఉందన్నమాట ఆఫీస్లో. సో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, అండ్ మిగిలిన స్టాఫ్ కూడా ఆ ఈవెంట్ గురించి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు. మనం కూడా ఏమీ అనలేము, ఎందుకంటే ఇట్స్ అన్ అన్యూజువల్ డే, ఇయర్లీ ఒక్కరోజు వస్తుంది కాబట్టి. బట్ ఇలాంటి టైంలో లాస్ట్ వర్కింగ్ డే పడ్డం అనేది రియల్లీ సాడ్. నేను కూడా ఆ ఈవెంట్కి వెళ్ళలేకపోతున్నాను.
బట్ ఫైనల్లీ ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాను అనమాట. సో అగైన్ ఇదే లాస్ట్ టైం వస్తున్నా, నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా నాకు తెలియదు. సో మైండ్ స్పేస్కి ఇక్కడ ఈ ఐటీ సెజ్లోకి నాకున్న యాక్సెస్లు అన్నీ కూడా పోతాయి ఈ రోజుతో. సో ఇదే నా లాస్ట్ వ్లాగ్ ఇన్ మై కంపెనీ. సో అక్కడ పని వెళ్ళి నేను పాడు చేసుకున్నాను అనమాట నా డేని. కొంచెం ఎర్లీగా ఇక్కడికి రీచ్ అయ్యి ఉంటే బాగుండేది, ఇంకొంచెం పీస్ఫుల్గా అయ్యేది లాస్ట్ వర్కింగ్ డే. సో అక్కడికి వెళ్ళడం వల్ల కొంచెం డిస్టర్బ్డ్గా అండ్ కొంచెం హరీబరీగా అయిపోయింది. ఇక్కడ ఏదో మనకి వాకిన్స్ అవుతున్నాయి అన్నారనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుందని తీసాను. పరిగెట్టుకొని అక్కడి నుంచి నేను ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు ఇన్ మై ఆఫీస్. ఇక లాన్కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పెట్టుకొని ల్యాప్టాప్ బ్యాకప్ తీసుకొని సబ్మిట్ చేసేసాను అనమాట. ఇక నా కొలీగ్ నా గురించి వెయిట్ చేశారు. డే అంతా పాపం నా గురించి వస్తానని వెయిట్ చేసి మీ ఇద్దరు లంచ్ చేసి నాకు లాస్ట్కి ఎవరు లేకపోయినా ఆవిడైతే బెస్ట్ ఫ్రెండ్ అనమాట సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో ఈ టైం అయిపోయింది, ఈవినింగ్ అన్నీ అయిపోయి మాట్లాడుకొని బయలుదేరేసరికి. आज मेरा लास्ट वर्किंग डे है इधर. मैं बेंगलोर जाऊंगा. सो इधर माय लास्ट वर्किंग डे आज. बट गुड कंपनी राइट कैरियर. मेरे हिसाब से तो क्यों बोलूं, తెలుగు వచ్చు కదా, తెలుగులో మాట్లాడు. నేను సో కంపెనీ బాగుంటుంది కదా అండి ఇక్కడ. యాక్చువల్గా కెరీర్ బాగుంటుంది నాకు తెలిసి వరకు. ఇక్కడ లైన్లో మన కెరీర్ బట్టి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ డ్రైవర్ గారు ఆఫీస్కి రోజు మేము త్వరగా వస్తున్నాం, సేఫ్గా వస్తున్నాము అంటే అదంతా ఈయన పుణ్యమే. సో నేను ఎంత లేట్గా బయలుదేరినా కరెక్ట్గా 10:30కి ఆఫీస్లో ఉంటాను అంటే ఆ మైండ్ స్పేస్ గేట్ దగ్గర నుంచి మా ఆఫీస్ బిల్డింగ్ వరకు పికప్ అండ్ డ్రాప్ 3 minutesలో చేసేస్తా. ఐ మీన్ ఎంత క్విక్ ఉంటుందంటే అంత క్విక్ ఉంటుందన్నమాట ఆయన. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా లాస్ట్ డే కూడా ఆయనే పికప్ చేసుకున్నారు, ఆయనే డ్రాప్ చేశారు. సో ఆయనతో ఒక డిఫరెంట్ నోస్టాల్జియా ఫీలింగ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆయన దగ్గరుండి తీసుకొస్తారు. ప్రతి ఒక్క అనుబంధం ఉంటుందండి ఈ కంపెనీలో ప్రతి ఒక్కరితో కూడా. అందుకే క్యారియర్ అనేది ఇక్కడ కల్చర్కి పెట్టింది పేరు నన్ను అడిగితే. సో ఆయన కూడా అదే చెప్తున్నారు. మన లైన్ అంటే అక్కడ మైండ్ స్పేస్ గేట్ నుంచి చివరి బిల్డింగ్ వరకు ఉన్న అన్ని కంపెనీస్లో క్యారియర్ చాలా బాగుంటుంది అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో నేను కూడా అవునండి అనేసి అంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది నిజంగానే. సో మొత్తానికి అయిపోయింది లాస్ట్ వర్కింగ్ డే, వచ్చేస్తున్నా అనమాట, రిటర్న్ అయిపోతున్నాను. సో నేను యాక్సెంచర్లో ఉన్నప్పుడు లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు వస్తుందని రిజైన్ చేసాక వెయిట్ చేశాను. బట్ ఇక్కడ మాత్రం చాలా త్వరగా వచ్చేసింది అనిపించింది అనమాట. సో ఇది నా ఫస్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వ్లాగ్ ఇది. సో ఆ రోజు ఇంకా నాకు గుర్తుందనమాట. సో ఎంత త్వరగా టైం అయిపోయిందో అనిపిస్తుంది. సో ఆ వాళ్ళు నాకు కొత్త బ్యాగ్ కూడా లేదు, యాక్సెంచర్ బ్యాగ్ వేసుకొని వెళ్ళాను. అండ్ తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట క్యారియర్ ఎంప్లాయీ అనగానే. క్యారియర్లో ఎంప్లాయీస్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో నేను మెయిన్ కంపెనీ జాయిన్ అయిన తర్వాత చూసిన ఇమెన్స్ డిఫరెన్స్ ఏంటంటే గుంపులో గోవిందలా ఉండవు. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చినట్లు ప్రతి ఒక్కరిని యూనిక్గా ఐడెంటిఫై చేస్తారనమాట. ఒక రెస్పెక్ట్ ఉంటుంది, నిన్ను మనిషిలా చూస్తారు, నీకు వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, నీ ఫీలింగ్స్కి. సో నా ఫస్ట్ డే అట్లా జరిగింది. వాళ్ళు ఇచ్చిన కొత్త ఐడెంటిటీ కార్డు, కొత్త ల్యాప్టాప్, కొత్త బ్యాగ్ అవన్నీ కూడా ఆ టైంలో నేను వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే నా Day 1 వ్లాగ్ చూడండి. ఆ టైంలో నాకు కంపెనీ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయని ఆ టైంలో ఈ వీడియోస్ ఏవి షేర్ చేసుకోలేదన్నమాట. సో అందుకని ఇప్పుడు పెడుతున్నా. ఎనీవేస్ నా కంపెనీ నేమ్ చెప్పకుండా చాలా డేస్ మిమ్మల్ని ఊరించాను. బికాజ్ ఎందుకంటే కంపెనీ నేమ్ బయట చెప్తే మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తే నా మేనేజర్కి షేర్ చేస్తే అది నాకు ప్రొఫెషనల్గా ఇబ్బంది తీసుకొచ్చి పెడుతుంది. సో ఏదైనా చేయొచ్చు కానీ జాబ్ని రిస్క్లో పెట్టే పనులు అయితే చేయకూడదు. సో అదనమాట, ఆ ఉద్దేశంతోనే షేర్ చేయలే. క్యారియర్లో మాకు ఎవ్రీ 1 monthకి ఒక లంచ్కి తీసుకెళ్ళేవారు టీంతో. చాలా మంచి యాక్టివిటీస్ ఉండేవి. ఆఫీస్కి వెళ్తున్నామంటేనే ఒక ఎక్సైట్మెంట్ ఉండేది అనమాట. స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు సాటర్డే ఒక స్పెషల్ డే, డ్యాన్స్ క్లాస్, కంప్యూటర్ క్లాస్ ఉన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో ఉండేదో అట్లా ఉండేది. ఎవ్రీడే ఎక్సైటెడ్గా వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి. కొలీగ్స్ అందరితో చాలా బాగుండేది, మంచి ర్యాప్ ఉండేది, మంచి డిస్కషన్స్ పెట్టుకునే వాళ్ళం. ఇట్ వాజ్ ఎ నైస్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ అలాగే చాలా రోజులు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మేనేజర్తో తిట్లు తిని ఇంటికి వచ్చి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. అవన్నీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు అనుకోండి. సో అదనమాట, మీ అందరికీ తెలియాలి కదా. సో ఎంతసేపు హ్యాపీగానే ఉంటాం అనుకోకూడదు. లైఫ్ అంటే అన్నీ ఉంటాయి. సో అట్లాగే మైండ్ స్పేస్లో వర్క్ చేస్తున్నప్పుడు మాకు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉండేవి, తిట్లు ఉండేవి, గొడవలు ఉండేవి. అట్ ద సేమ్ టైమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ మేమందరం కూడా ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు విడిపోలేదు. ఆల్ థ్యాంక్స్ టు అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ మేనేజర్. ఆయన పేరు మాత్రం చెప్పుకొని తీరాలి నేను ఎక్కడున్నా కానీ. చాలా గొప్ప వ్యక్తి. ఆయనలో ఒక్కరోజు బతికినా చాలు. నా లాస్ట్ వర్కింగ్ డే వీడియోని ఆయనకైతే అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.